అందరికి ప్రైజ్ లాడండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈ నూతన సంవత్సరంలో మనము మార్పు కలిగి ఎలాంటి స్వభావంతో జీవించాలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుందామండి. ఈ క్రొత్త సంవత్సరంలో మనం ఎలా ఉండాలి? మరియగా అయితే ఉత్తమైన దానిని ఎన్నుకున్నది. ఉత్తమైనది యేసు పాదాలు ఎన్నుకుని యేసుకు సేవ చేయుట, యేసు మార్గంలో నడువుట. అలాగే మనం ఏం చేస్తున్నాము ఒకసారి పరిశీలించుకుందాము. రెండవ కొరింథీ పత్రిక ఒక్కసారి చూడమ్మా. 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవయ్యాను. ఎవరైనా సరే క్రీస్తునందు ఉన్న ఎడల అది ఒక నూతన సృష్టి, అది ఒక గొప్ప అనుభవం. అలాగే పాతవన్నీ గతించేస్తాయి, పాతవన్నీ కొత్తవి అయిపోతాయి, అంతా క్రొత్తవి అయిపోతాయి. మనము నూతనంగా ఉన్నామా? ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా జీవించాలి, ఏం చేయాలని ఒకసారి చూద్దామున్నా. మేము ఆధార్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాం. మన అంతర్య పురుషుడు, మన మనస్సు, మన హృదయము నూతనపరచబడాలి. బాహ్య శరీరము మరి కృషించినను మన అంతర్య పురుషుడు నూతనపరచబడాలి. ఎన్నో మంచి వాక్యాలు ఉన్నాయి, ఎన్నో. యేసుక్రీస్తు వారు కానీ వస్తే మన జీవితంలోనికి మన జీవితాలు మారిపోతాయి. మన అంతర్య పురుషుడు ఆయన అన్నాడు. మనం ఈ విధంగా చూసుకుంటే ఎన్నో నూతనంగా జన్మించడం ఎలా అంటే, మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. నికోడిమస్ ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా మరి నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలంటే, ఆయన క్రొత్తగా జన్మిస్తే గాని వాడు నూతన పరలోక రాజ్యమునకు చేరలేనంటారు. ఫాలోవర్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడు. చూడండి, కొత్తగా జన్మించడంటే నీటి ద్వారా జన్మించుట, ఆత్మ ద్వారా జన్మించుట. క్లియర్గా కింద ఇచ్చాడు. మనం ఆత్మ ద్వారాగా జన్మిస్తే ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోద్ది, శరీరం మట్టిలో శరీరం కలిసిపోతుంది. చాలా క్లియర్గా చెప్తాడు. ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే నూతనముగా మరి జన్మిస్తేనే మనం అందరము పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఎంతో క్లియర్గాను, ఎంతో చక్కగా మనకి చక్కటి అనుభవాలు ఉన్నాయి, చక్కటి మరి ఉపమానాలు చెప్పారు ప్రభువారు, చక్కటి ఉపమానాలు. అదేవిధంగా జాన్ 4 ఒకసారి చూడమ్మా 13లో సమరయ స్త్రీ ఉంటారు. సమరయ స్త్రీ దగ్గరికి కూడాను అందుకు యేసు ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికనేది కొనడు. కాంతికని ఆ వంటిది కదా, అయ్యా మరి నేను ఇంత దూరం వచ్చి మరి నీళ్లు చేదుకుని వెళ్ళటానికి నాకు కష్టం కదా, మరి ఆ నీళ్లు నాకు ఇవ్వమని అడిగితే ఆయన నేనిచ్చి నీళ్లు త్రాగువాడు కొనడు. ఆయన ఇచ్చేది నిత్య జీవం. ఎందుకంటే నిత్య జీవానికి వారసుడు ఆయన. మనసు మారాలంటే, నూతనంగా బ్రతకాలంటే, మరి అప్పుడు చూడండి, సమరయ స్త్రీ మధ్యాహ్నం పూట వచ్చేసి మరి అవి నీళ్లు తోడుకుంటాకు వచ్చినప్పుడు ప్రభువారు ఆమెను పట్టుకుని అడిగినప్పుడు మరి ఆ నీళ్ళు ఇమ్మంటే ఏమంటాడమ్మా, నీ పెనిమిటిని తీసుకురామంటే నాకు పెనిమిటి లేదని చెప్తుంది. అది నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నవాడు 6వ వాడు అని చెప్తాడు. అదిగో ఈయన మరి ప్రవక్త కాదా, క్రీస్తు కాదా అని ఆ పాత రోత జీవితమైనటువంటి ఆ కుండను అక్కడ పడేసామి ఊర్లోకి పరిగెట్టుకెళ్ళిపోయి అందరికీ ప్రచారం చేస్తుంది. ఆ రోజే ఆమె యొక్క జీవితం మార్చబడింది. ఆ రోజే సమరయ స్త్రీ అంతకితం పాపాత్మరాలు మరి ఆ పాప జీవితం వదిలేసింది, క్రొత్త జీవితంలోకి వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న వాడి దగ్గరికి వెళ్ళలేదు, మళ్ళీ ఇక్కడ బావి దగ్గర ఉన్నటువంటి 7వ వ్యక్తి అనేటువంటి యేసుక్రీస్తుని పట్టుకుంది. ఆమె జీవితం మారిపోయింది. మన జీవితాలు ఎలా ఉన్నాయండి? క్రొత్త సంవత్సరంలో పాతవి వదిలేసారా?
జ్ఞాపకం చేసుకోమని చక్కగా యెషయా భక్తుడు అంటాడు. యెషయా 43:18లో చాలా క్లియర్‌గా రాస్తాడు. ఏమనంటే, మునుపటి వాటిని జ్ఞాపము చేసుకోనకండి, పూర్వపు కాలపు సంగతులను వదిలివేయండి అంటాడు. 43:18, 19 చూడమ్మ ఒకసారి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకండి. పూర్వపు సంగతులను తలంచుకొనకుడి. పూర్వపు సంగతులను తలంచుకొనకండి. మునుపటి వాటిని మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి. చేసుకోనకుడి. ఎంత చక్కగా చెప్తున్నా. ఎందుకంటే పాత జీవితం వదిలేసిందని సమరయ స్త్రీ. పరుగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఊరు వారందరిని పిలుచుకొచ్చి, ఇది కాడా, ప్రవర్త కాడా, మనం రాలై మనకు రక్షకుడు వస్తానని ఆయనే కదా అని వాళ్ళందరికీ చాటుతుంది. ఆమె జీవితము ఒక క్షణంలో మారిపోద్ది. ఎందుకండి? యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి. క్రీస్తు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రక్షణ, ప్రతి ఒక్క జీవితం మారిపోతుంది. మనం ఇంకెన్నో ఉపమానాలు చూస్తాం. పొట్టిగా ఉన్నటువంటి జక్కరయ్య కూడా యేసుక్రీస్తు వారు వస్తుంటే ఆయన చూడాలని ఆ మేడి చెట్టు ఎక్కి చూస్తాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆయన ట్యాక్స్ కలెక్టరు ఎంతో ఇదిగాను ఎన్నో రకాలుగా మరి డబ్బులను చెప్తే మరి యేసుక్రీస్తు వారు అంటారు, చూసి ఆయన పట్టుకుంటారు. ఆయన జక్కయ్య చెట్టు దగ్గర, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేను నీతో కూర్చుండి భోజనం చేస్తానంటాడు. చూడండి, అతను తక్షణమే మారిపోయి అతను సంపాదించినదంతా కూడాను పేదలకు ఇచ్చేస్తానని, అక్రమంగా తీసుకున్నవి 4 రెట్లు ఇస్తానని దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తాడు. చూడండి, నూతన పరచబడతాయి జీవితాలు. ఎట్లా నూతన పరచబడతాయి? సడన్ మనం అనుకోవండి. మరి ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో మరి మన ఆత్మ నూతనపరచబడుతుందా? మన హృదయం నూతనపరచబడుతుందా? మన స్వభావాలు మరి మారుతున్నాయా? మన నడకలు, మన చూపులు మారుతున్నాయా? మన 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 తీర్మానాలు మారుతున్నాయా? మునుపటి వలె ఉన్నాయా? ఆయన ఎంత చక్కగా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. వద్దంటున్నాడు. క్రొత్త జీవితం కావాలంటున్నారు. ఇంకా ఎన్నో ఉపమానాలు ఉన్నాయండి. మనము ఇంకా చూస్తే ఎలీషా గారు ఒక వ్యవసాయస్తుడు. ఆయన పొలంలో సుమారు 200 ఎకరాలు ఉన్న ఆసామి పొలం దున్నుకుంటుండగా ఏలి ఆయన మీద దుప్పటేస్తాడు. చూడండి మరి. అప్పటి వరకు ఉన్నటువంటి ఆయన వ్యక్తి వేరు. అలాంటి వాడు ఏలియాకి చేతి మీద నీళ్లు పోయేవాడుగా వచ్చేస్తాడు. ఎంత తగ్గింపండి. ఆ జీవితంలో మార్పు అనేది రావాలి. అంతక్రితం ప్రాతవి వ్యవసాయం చేసుకుంటాం, ఎద్దులు అన్నిటిని వదిలేసేసి మరి ఏలియాని వెంబడిస్తాడు. చివరికి ఆయన ఎంత గొప్ప ప్రవర్తన అవుతాడంటే, ఏలియా కన్నా రెట్టింపు మరి స్వస్థలు చేసేటువంటి గొప్ప ప్రవర్తగా మరి పరిశుద్ధ గ్రంథంలో లిఖితమై ఉన్నారు. ఎంత మంచి మార్పు అండి. మార్పులు, ఆ మార్పు కావాలన్నారు. పాతవి మునుపటివి జ్ఞాపకం చేసుకోవద్దంటున్నారు. అలాగే 1 కింగ్స్ 19:19లో కూడా ఒకసారి చూడమ్మా. సౌలు పౌలుగా మారిపోతాడు. దమస్కు వెళ్ళే మార్గంలో మరి దమస్కు వెళ్ళే మార్గంలో ఆయన్ని పట్టుకుంటాడు. ఆయన మీదకి ఒక పెద్ద మెరుపు వచ్చేసి ఆయన పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆయన కళ్ళు మరి కనిపించవు. 3 days వరకు ఆయన ఆహారము పానీయం లేకుండా, కళ్ళు కనపడకుండా ఉన్నప్పుడు అప్పుడు అతడు నేల మీద పడి సౌలా చూడండి, ప్రభు అంటున్నాడు, సౌలా నువ్వు ఎలా నన్ను హింసిస్తున్నావు, ఎందుకు నన్ను బాధిస్తున్నావు అంటే, ఎవరు మీరు మాట్లాడేది అని అడుగుతాడు. నువ్వు చూడండి, నన్ను హింసిస్తున్నావే, నేనే ఆ యేసుని. అప్పుడు ఆయన జీవితం మారిపోద్ది. ఎంతో మంది క్రైస్తవ సహోదరులను మరి వేధించిన, విసిగించిన, శిక్షించినటువంటి మరి ఆ యొక్క సౌలు పౌలుగా మారిపోతాడు. చూడండి, ఆ రోజు ఆయనకి నూతనత్వం వస్తుంది. ఆ రోజు ఆయన మరి మొత్తం కంప్లీట్గా మారిపోయి ఎంతో మందికి సేవ చేస్తాడు. మరి ఎన్నో పత్రికలు రాస్తాడు. అలా చూస్తే మన జీవితంలో ఒక రోజు వస్తుంది, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీని మనం వదులుకోకూడదండి. యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి వస్తే మన యొక్క జీవితమే మారిపోతుంది. పాత రోత జీవితం మరి చూడండి, సమరయ స్త్రీ ఎలా జీవించిందో, ఆమె మారిపోలేదా? ఆమె ఒక సాక్షిగా నిలబడలేదా? మరి అలాగే చూస్తే మనం కూడాను మన నూతన స్వభావం మరి మన మార్పు కలిగి జీవించాలంటే మనలో ఏమేమి మార్పు కావాలో ఒకసారి ఆదికాండంకి వెళదాం రండి. ఆదికాండంలో
మన జాకబ్ గారు గురించి మనకు తెలుసు కదా. యాకోబ్ అంటే మరి మోసగాడు అంటారు కాదు, కానీ ఆయన మడమును పట్టి లాగువాడని. ఆయన మరి జన్మించే సమయంలోనే తన సహోదరుడైన యోసేపు యొక్క ఏశావు యొక్క మడము పట్టుకుని లాగుతాడు. అక్కడే మరి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏమంటాడు మరి ఐజాక్తో, ఏంటంటే నీ పేరు ఏశావు అంటాడు, అబద్ధం ఆడతాడు. అదేవిధంగా మరి ఈయన అడవిలో మార్గంలో వెళుతుండగా అప్పుడు కూడా ప్రభు అడుగుతాడు, ఏంటి నీ పేరు అంటే అప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఏమని అంటాడు, యాకోబు అంటాడు. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అంటాడు. ఒక్కసారి చూద్దాం రండి, ఆయన యొక్క జీవితంలో ఎన్ని రకాలుగా మార్పులు పొందాయో, ఎన్ని రకాలుగా మారినాయో మనం ఒకసారి చూద్దాం. జెనసిస్ 32 ఆదికాండం 32:26లో ఒక్కసారి చూడండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీనని. చూడండి ఎలాంటి ప్రార్థన అయింది, అయ్యా నాకు ఆశీర్వాదం కావాలి, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తానంటే. ఆయన ప్రార్థన మారలేదా? మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన అయితే ఏసయ్యా నాకు బంగ్లా కావాలి, బిల్డింగ్ కావాలి, ఆరోగ్యం, అనారోగ్యంగా ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను, మనకు కావాల్సినవి అడుగుతాం. ఇలాంటి ప్రార్థన 20 సంవత్సరాల క్రితం చేసేది ఎవరు? యాకోబు గారు. అది ఒకసారి చూద్దాం రండి. ఆదికాండము 28:21లో అంటాడు, నేను వెళ్ళే మార్గములో మరి నాకు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండు. చూడండి అలాంటి ప్రార్థన చేసాడు. అదంతా కూడా మారిపోయింది ప్రార్థన. మన ప్రార్థన కూడా మారిపోవాలి. ఇలాంటి కండిషనల్ ప్రేయర్ అంటారు ఇది. అయ్యా నువ్వు ఇది ఇస్తే నేను ఇది చేస్తాను, నాకు ఇవి ఇవ్వయ్యా అంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు మరి ఈ ఆదికాండం 32:26లో ఆయన యొక్క ప్రార్థన మారిపోయింది. అయ్యా నన్ను నీవు దీవించే వరకు నిన్ను నేను వదలను అంటాడు. ఎంత మంచి ప్రార్థన. మరి అలాంటి ప్రార్థన ఉన్నదా? అలాంటి మార్పు ఉన్నదా? అలాంటి మన ప్రార్థనలో ఈ నూతన సంవత్సరంలో మార్పు కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అతనికి మరి యాకోబుకి మరి పేరు కూడా మారిపోతుంది. అదే 32:27లో చూడండి, దాని కింద వచ్చినలోనే ఆయన నువ్వెవరు అని అడిగిన, నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. చూడండి ఇశ్రాయేలేనా అంట. ఆయన ప్రార్థన మునుపటి ప్రార్థన మారిపోయింది, ఆయన పేరు మారిపోయింది. మార్పు రావాలండి. మార్పు రావాలంటే ఇప్పుడు యేసే ఉన్నాడు కాబట్టి, యేసే తోడున్నాడు కాబట్టి ఇన్ని మార్పులు జరుగుతున్నాయి యాకోబు జీవితంలో. అంతక్రితం యాకోబు జీవితం ఎలా ఉంది? మోసగించి అన్నని మేనమామిటికి పారిపోయి ఎన్ని సంవత్సరాలు అక్కడ మరి కొలువు చేస్తాడు. రాహేలు గురించి మరి భార్య అందమైనదని ఆ గురించి ఇంకో 7 సంవత్సరాలు ఎక్కువ చేస్తాడు. అంత బాధపడినటువంటి ఆయన చివరికి అంటే భయపడిపోతూ ఉంటాడు. అన్న దగ్గరికి భయపడిపోయి వెళ్ళడానికి మరి ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఆయన ప్రార్థన ఏమని చేసుకుంటాడు? అయా నన్ను నీవు దీవించే వరకు నిన్ను నేను వదలనయ్యా. ఆయన జీవితంలో ఆయన యొక్క మార్పు వచ్చేసింది. అలాంటి మార్పు కావాలని. అలాగే ఆదికాండం 32:31లో కూడా ఉండొచ్చు. 32:31లో ఏమై ఉంటుంది? అతడు సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు నడిచాను. ఎందుకండి? ఆయన తొడగూటి మీద కొడతాడు ఆయన ప్రభు. ఎందుకంటే ఆయన నడక కూడా మారిపోయింది.
ఆయన ఈ జీవితంలో, క్రొత్త జీవితంలో ఆయన ప్రార్థన మారిపోయింది. ఆయన పేరు మారిపోయింది. ఆయన నడక కూడా మారిపోయింది. అప్పుడు ఆయనకి ఒక కర్ర ఇస్తాడు ప్రభు. ఆ కర్రను ఆనుకుని, మరి ఆ కర్రే యేసుక్రీస్తని ఈయన యాకోబు గారు చనిపోయేటప్పుడు కూడా ఆ కర్ర మీద తలవాల్చి చనిపోతాడు. అప్పటి వరకు ఆయన జీవితాంతం కూడా యాకోబుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఆయన జీవితాలను మార్చేసేసాడు. ఎందుకంటే వీళ్ళు ఎంతో ప్రియముగాను, ఎంతో మరి భక్తిగాను, ఎంతో మరి విశ్వాసంతో మరి యేసుని వెంబడించారు. మన జీవితంలో కూడా నవీనమైన, నూతనమైన, మార్పు కలిగిన స్వభావం కావాలంటే యేసు మార్గంలో వెళ్ళాలి. యేసు మార్గంలో ఉంటేనే, యేసును అనుసరిస్తేనే, ఆయనని వెంబడిస్తేనే మన జీవితాలు, మన నడకలు, మన పేర్లు, మన ప్రార్థనలు అన్నీ మారిపోతాయి. ఇంకా క్రిందకి వెళితే 4వదిగా చూద్దాం. జెనసిస్ ఆదికాండం 33:3 చూడండి. 7 మార్లు తన అన్నకి నేల మట్టుకు వంగుతాడు. సార్ చూడండి. తాను వారి ముందర వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించే వరకు, తన సహోదరుని ఎవరండి ఏశావును సమీపించే వరకు 7 మార్లు నేలను చూడండి. ఎంత వినయత, ఎంత విధేయత. అన్నంటే ఆనాడు చేసిన భయము, ఆనాడు చేసిన పాపము వెంటాడుతుంది. ఇంకా చంపేస్తా అన్న 400 మందితో వస్తాడని తెలిసి భయపడిపోతాడు. భయపడిపోయి ఎట్లాగా మరి ఇక్కడ ఎలాంటి స్వభావం వచ్చిందండి ఆయనకి? నేల మటుకు అంతక్రితం ఎలాంటి స్వభావం? అన్న మోసం చేశాడు. పాతవి గతించింది, మునిపుట్టి మర్చిపోయి ఇప్పుడు క్రొత్తగా ఆయన మనసు మారిపోయింది. ఆయన ప్రార్థన మారింది, ఆయన మనసు మారింది, నడక మారింది, పేరు మారింది. ఈ మనసు కూడా మారిపోతుంది. ఆయన మనసు కూడా మారిపోయి అప్పుడు ఎంతో వినయంతో, ఎంతో విధేయతో 7 మార్లు నేల మట్టుకు వంగి మరి ఆయనకి నమస్కారం చేస్తాడు. అది ఎప్పుడు వస్తుందో తెలుసండి? మరి దేవుని ఎడల భయం ఉన్నప్పుడు. ఇలా వంగి నమస్కారం చేసిన మన జీవితంలో ఇంకా ఆదికాండంలో చూస్తాం. అబ్రహాం గారు కూడాను ఆయన ఇంటికి వచ్చినటువంటి మరి వారిని, దేవదూతల్ని మరి ఆహ్వానించటానికి పరిగెట్టుకుని వెళ్తాడు. పరిగెట్టుకుని వెళ్ళి నేల మట్టుకు వంగి వాళ్ళకి సేవ చేయటం వలన వాళ్ళ జీవితం మారిపోద్ది. అప్పుడే చెప్తాడు మరి ఆయన ప్రభు, మరుసటి సంవత్సరానికి నీకు కుమారుడు కలుగునని. వాట్ ఎవర్ కండిషన్ మేబీ సారా గారు మారిపోద్ది అంటారు. ఎటువంటి మనం ఇలా చూస్తే ఎంతో మంది ఉన్నారు కదా మారిపోయిన వాళ్ళు, పేరు మారిన వాళ్ళు. లేదా శారాగా మారిపోలేదా? అబ్రహాము అంతక్రితం అబ్రాహం అనేవాళ్ళు, అబ్రహాముగా మారిపోలేదా? యాకోబు ఇశ్రాయేలుగా మారిపోలేదా? సౌలు పౌలుగా మారిపోలేదా? చూడండి ఎంతమంది. పేతురు మరి కేఫాగా ఎంతమంది మారారండి. ఎందుకు? యేసు తనలో వచ్చినందుకనే మార్పు. యేసు తనలోకి వస్తే పాతవన్నీ మర్చిపోతారు, కొత్తవి వస్తుంది, కొత్త జీవితం వస్తుంది. యేసుక్రీస్తు వారు చెప్తారు నువ్వు ఎలా జీవించాలో, ఎలాగ మరి నీలో నన్ను చూపించాలని క్లియర్గా చెప్తారు. ఇంకొక మాట చూద్దాం చూడండి. ఆదికాండం 33:5-7 చూస్తే చాలా చక్కగా ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకు ఏమి కావాలని అడిగినప్పుడు అతడు వీరు దేవుడిని సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. చూడండి ఎవరు దయచేశారు? దేవుడు. ఎవరికి? నీ సేవకుడు అంటున్నాడు. చూడండి ఇక్కడ ఎట్లయింది? ఇక్కడైనా మాట మారిపోయింది అయింది. ఏమంటున్నాడు? నీ సేవకుడైనటువంటి తమ్ముడు అంటున్నాడు. వంగి నమస్కారం చేసి వీళ్ళందరూ నీ దేవుడు నీ సేవకుడైన నాకు నిచ్చిన సంతానమే. అంటే ఎంత మరి కోపిష్టికైనా, ఎంత కోపం ఉన్న వారికైనా ఆయనకి మరి ఏశావుకి అన్నకు మనసు కరిగిపోతుంది. అంతక్రితం ఎంత కోపం ఉన్నా, ఎంత మరి ఈయన మోసం చేశాడని అవన్నీ మర్చిపోతాడు. ఆయన జీవితంలో కూడా నూతనత్వం వస్తుంది, ఆయన జీవితంలో కూడా మార్పు వస్తుంది. ఇదిగో మరి నా తమ్ముడి యొక్క మరి ఇంత
ఎంత మంచి మరి జనములుగా అయ్యాడని, ఎంతగానో మరి ఆశీర్వదించబడని ఆశీర్వదించబడ్డాడని ఎంతగానో సంతోషించి ఆయన మరి ఆయనను మరి హత్తుకుంటాడు. చూద్దాం రండి. మరి ఇంకొంచెం ముందుకెళ్తే ఆయన ఎంతగానో మరి మరి తమ్ముని ప్రేమించి ఏమిటాడు చూడండి. అప్పుడు ఆదికాండ 33:10లో ఆయన తెచ్చాడు, చూపు మారిపోదు. అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము ఎవరిది? అన్నది. అన్న కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూసి తిని. నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. చూడండి ఎట్లా ఉంది. ఆయన చూపులు కూడా మారిపోయింది. చూపులు అంత క్రితం అన్నను మోసం చేసినటువంటి ఆయనప్పుడు నీ ముఖం చూసి నాకు దేవుని చూసినట్లుందని నీ కటాక్షించమని ఎంత ప్రాధాన్యపడతాడు. నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొను. చూడండి, ఆయన నాకు ఎంతో అధికముగా ఉన్నాయి, నాకు వద్దన్నా కానీ బలవంతం చేస్తాడు. బలవంతం చేసి ఎంతగానో అంత ఇదిగా ప్రాధేయపడినప్పుడు ఎంత శత్రువైనా కానీ మరి కరిగిపోడా. అప్పుడు తమ్ముని మెడ మీద పడి మరి కౌగులించుకుని ఇద్దరు కూడా చాలా మరి దుఃఖముతో బాధపడతారు. ఇవన్నీ నాకొద్దు, నాకు ఎన్నో ఉన్నాయి, నాకు అవసరం లేదని ఆయన కూడా నేను చూడండి. మరి ఈయన క్షమాపణ అడిగేవాడు గొప్పవాడైతే క్షమించేవాడు ఇంకెంత గొప్పవాడండి. అంతకన్నా క్షమాగుణము కలిగిన యేసయ్యను కలిగి ఉంటే వీళ్ళు మహాశత్రువులుగా ఉన్నటువంటి వారు, అన్నదమ్ములలో వైరం ఉన్నటువంటి వాళ్ళు, ఒకళ్ళ యొక్క మరి ఆశీర్వాదాలు ఒకళ్ళ దొంగిలించాలని ప్రయత్నించినటువంటి యాకోబు ఇప్పుడు ఎలా అంటున్నాడు? అయా నీ ముఖము చూసి నాకు క్షమాభిక్ష పెట్టవా అని. ఇవన్నీ నువ్వు తీసుకో అన్నా, నీకోసమే అన్నా అంటాడు. ఆయన ఎంతగానో క్షమించేసి నాకు వద్దన్నా, నాకు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయని ఆయన యొక్క మాట మార్పును చూసి మరి తమ్ముడిని కౌగిలించుకుంటాడు. మన మాటలు ఎలా ఉన్నాయండి ఈరోజు? మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నాలుక ఎంతో భయంకరమైనది. ఒక్కసారి కానీ ఇక మాట బయటకు వచ్చేస్తే, నేను మొన్న ఒక స్టోరీ చదివాను. 14 సంవత్సరాల వరకు ఒక కుర్రవాడు మాట్లాడాడు. ఎంతోమంది సైకియాట్రిస్ట్ చూపిస్తారు, ఏంటి ఈయన ప్రాబ్లం, ఏంటి ఈయన ప్రాబ్లం. పెద్ద పెద్ద సైకియాట్రిస్ట్ కూడా వాళ్ళ ఎంతోగాను స్టడీ చేసిన అర్థం కాదు. చివరికి ఒక రోజు అసలు ఏంటి ప్రాబ్లం, దేని గురించి నువ్వు భయపడుతున్నావు, ఎందుకు మాట్లాడతలేదంటే ఆ రోజు 14 సంవత్సరాల తర్వాత నోరు విప్పాడు. ఎందుకంటే నేను నోరు ఇప్పి మాట్లాడితే నా మాటలలో ఏమి తప్పిదాలు వస్తాయో ఆ మాటను మళ్ళీ వెనక్కి తీసుకోలేను కదా, అందుకని నేను మాట్లాడటమే మానేశాను అంటాడు. ఇక్కడ చూడండి, మరి యాకోబు గారి మాట మారిపోయింది, చూపు మారిపోయింది, ఆయన మనసు మారిపోయింది, నడక మారిపోయింది, ప్రార్థన మారిపోయింది, ఆయన జీవితమే మారిపోయింది. చూడండి మన జీవితంలో ఎలా ఉంది. ఈ క్రొత్త సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా జీవించాలి? యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగానే ఎలా ఉన్నది? మన ఆత్మలో మార్పు ఉన్నదా? మన హృదయంలో మార్పు ఉన్నదా? మన ప్రవర్తనలో మార్పు ఉన్నదా? మన జీవితంలో మార్పు ఉన్నదా? మన స్థితిగతులను మార్చేది యేసయ్య అని తెలుసుకుంటున్నామా? ఇంకొక మాట చెప్పేసి మనం ముందుకెళ్దాము. ఇంకొకటి యాకోబు గారి గురించి చూద్దాం రండి. ఆదికాండ 33:20లో ఆయన ఏం చెప్తారు చూడండి. ఆదికాండం అక్కడ వీళ్ళందరూ ఇద్దరు కలుసుకున్న సంతోషంలో ఒక బలిపీఠం కట్టించారు యాకోబు గారు. బలిపీఠం కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. చూడండి ఈయన ఎట్లా మారిపోయాడు? అంతక్రితం ఉన్నటువంటి జీవితం మరి దేవునికి ఒక మందిరం కట్టించి ఈయన యొక్క జీవితం మారిపోయింది. ఈయన ప్రార్థనా వీరుడైపోయాడు. ఒక బలిపీఠం కట్టించి ఆయన ఎంతగానో మరి దేవుని పేరు పెడతారు. ఇంకా ఈయన ఎంత ప్రాముఖ్యం గలవాడైపోయాడంటే దేవుడికి, మరి దేవుడే మరి కొన్ని ఎగ్జాంపుల్ కీర్తన ఒకసారి చూడమ్మా. 20 కీర్తన 20లో ఈయన అంటాడు, ఈయన పేరుతో చెప్తాడు, నేను
యాకోబు దేవుడుని అంటాడు. చూడండి, సుమారుగా కీర్తన గ్రంథంలోనే 5-6 సార్లు చెప్తాడు. కీర్తన ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. చూడండి, నామం ఎట్లా మారిందండి. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించాలమ్మా. ఆయన చూడండి ఎంత ప్రియమయ్య వాడు వెళ్ళిపోయాడు. నేను యాకోబు దేవుడునని చెప్పుకుంటున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడే మరి కీర్తన 79 కూడా అట్లాగే అంటాడు. ఆయన నేను యాకోబు దేవుడను. ఆయన పేరు మారిపోయింది. ఆయన పేరు దేవుని పేరుతో మరి చేర్చబడింది. 75:9 ఒక్కసారి చూడమ్మా. కీర్తన 75 75:9. నేనైతే నిత్యము ఆయన స్థితిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని చూడండి, ఎవరి దేవుడు అండి? యాకోబు దేవుని నిత్యము అనినిత్యము దివారాత్రులు ధ్యానిస్తానంటాడు. మరి ఎక్కడ చూసినా కానీ ఈయన కీర్తన 146లో కూడా అంటాడు యాకోబు దేవుడు, యాకోబు దేవుడు. ఆయన ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. యాకోబు దేవుడు, యాకోబు దేవుడు. ఈయన ఎంత ప్రియమైన వాడు అయిపోయాడు. మరి ఈయన ముఖాముఖి చూశాడండి దేవుణ్ణి. ఎవరు చూడగలడు? ఒకప్పుడు మోషే గారు అడుగుతా, అయ్యా నిన్ను చూడాలంటే నువ్వు నా తేజస్సు చూడలేవంటారు. ఇది చూడండి, రాత్రి పగలు ఈయనతో మరొక మనుషుల్లాగా మరి పోరాడి మరి చూడండి మరి ఆయన్నే గెలిపిస్తాడు. నువ్వు మనుషులతోనూ దేవునితోని పోరాడి గెలిస్తేవి కదా. ఇప్పుడు చూడండి, మనం చిన్నపిల్లలతో మన బిడ్డలతో చేయి పట్టి రెసిలింగ్ పడితే ఏం చేస్తావు? మనకి ఎంత బలం ఉన్నా కానీ మన బలం ఉపయోగించు. మన కొడుకుని గెలిపించాలని మనం ఓడిపోతాం. అట్లాగే ఆయన కూడాను రాత్రంతా పోరాడు. అయ్యా యాకోబు, నువ్వు నరులతో నిన్ను మరి దేవునితోని పోరాడి గెలిస్తేవి గనక నీవు ఇజ్రాయేలు, నీలో నుంచి రాజులు వస్తారు, నువ్వెంతగానో ఆశీర్వదించబడతారు. ఇవెందుకని అయిందండి ఇంత? ఆయన మనకు పశ్చాత్తాప గుణం ఉన్నదా? రిపెంటెన్స్ ఉన్నదా? మనం కానీ రియల్గా మరి రిపెంటెన్స్ ఉంటే మన మనసులోని మార్పు వస్తుంది. ఇది చూడండి, ఆయనకి మందిరం కట్టించేసి అక్కడ పేరు పెట్టేసి మనకు ప్రార్థనా వీరుడిగా అయిపోతాడు. నెపోలియన్ బోనాపార్ట్ అని మరి ఒక గొప్ప మరి నేత, అధినేత, నియంత ఉన్నాడు. ఆయన మనకు తెలుసు ప్రపంచంలోనే. ఆయన ఏమిటంటే విజయం అనేది ఎవరి పక్కన వస్తుందంటే, విజయం అనేది ఎవరి పక్కన ఎక్కువ సైన్యం ఉంటే వాళ్ళకే విజయం వస్తుందని అనుకుని పడతాడు. చివరికి చనిపోయేమంది అంటాడు, కాదు కాదు, ఇది రాంగ్. ఎవరి పక్కన దేవుడు ఉంటారో అదే పెద్ద సైన్యము, అదే మరి గొప్పగా విజయం సాధిస్తుంది. మనం ఎంతమంది చూడలేదండి, యెహోషాపాతు దగ్గర నుంచి రాజులు మరి అలా చుట్టూ మరి సైన్యం వచ్చినప్పుడు వాళ్ళు యెహోవా సన్నిధికి వెళ్ళి మొరపెట్టి వాళ్ళ హృదయాల్ని చించుకుని మరి ప్రార్థన చేస్తారు. దేవదూతలు వస్తాయి, 1,85,000 మందిని చంపేస్తారు. చూడండి, అందుకని మనం ఆయనను ఆశ్రయిస్తామా? ఆయన తట్టు తిరుగుదామా? ఈ క్రొత్త సంవత్సరంలో మనము కూడాను చూడండి, యాకోబు మరి ఎలా మారిందో అదే విధంగా మన మనసులను మార్చుకుని, మన హృదయాలను మార్చుకొని, మన తలంపును మార్చుకొని, మన యొక్క ప్రతి ఒక్క స్థితిగతులను మార్చేటువంటి దేవుడు ఆయనేనండి. అందుకని యాకోబులో మనం ఎన్ని చూసాం? 7 చూసాం. యాకోబు ప్రార్థన మారింది, యాకోబు పేరు మారింది, ఆయన నడక మారింది, ఆయన మనస్సు మారింది, ఆయన మాట కూడా మారింది, యాకోబు చూపు మారింది, ఆయన బ్రతుకు మారి ఒక గొప్ప ప్రార్థనా వీరుడిగా. ఇవన్నిటికీ ఎందుకు సాధ్యమో తెలుసు కదా మీకు. ఎందుకంటే యేసయ్య ఆయనతో ఉన్నాడు. మన హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానిద్దామా? మన హృదయంలోకి ఆయనకి ఇన్విటేషన్ ఇద్దామా? మరి చూడండి, మరి ఆయన పుట్టినప్పుడు అంటాడు కదా, సత్రములో స్థలం లేనందున అంటాడు. సత్రం ఎందుకండి ఆయనకి? ప్రపంచమే ఆయనది. నీ హృదయం ఇస్తే ఆయన హృదయాల్ని గెలిచేటువంటి ఆయన. చూడండి, సమరయ స్త్రీని మార్చాలని మధ్యాహ్నం వేళ చూడండి, ఎవరిని కూడా అవమానపరచలేదు ఆయన. ఎవరు చూడకుండాను మధ్యాహ్నం అప్పుడు వెళ్ళాడు. మధ్యాహ్నం అప్పుడు వెళ్ళి మరి ఆమెతో మరి మాట్లాడి
ఆమెకి జీవజలములు ఇస్తా అన్నాడు. అందుకని మన జీవితంలో ఇన్విటేషన్ ఇద్దాం, మన జీవితంలో ఆయన ఆహ్వానిస్తాం, మన జీవితంలో ఆయన్ని కొలుసుకుంటే మన జీవితాలు మారిపోతాయి. ఈ క్రొత్త సంవత్సరంలో మనం కొన్ని రిజల్యూషన్ తీసుకుందాం. నేను అనునిత్యము ఆయనని వెంబడిస్తాను, నాకు ఏమి జరిగినను ఆయనని మరవను, నా హృదయంలో ఆయనకి చోటిస్తాను, నా మనసు మార్చుకుంటాను, నా ప్రార్థన మార్చుకుంటాను, నా నడక మార్చుకుంటాను, నా యొక్క ప్రవర్తన మార్చుకుంటాను ఆయనని తీర్మానం తీసుకున్నామా? మన స్థితిగతులను మార్చేటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఇన్వైట్ చేస్తే మనకు అనేకమైన మేళ్ళు, మన స్థితే మారిపోతుంది. ఎంతో మంది ప్రార్థన వీరులు ఉన్నారు, ఎన్నో కష్టాలు పడి కూడా ఆయన యేసయ్య నమ్ముకుని ముందుకెళ్తే ఆయన స్థితిగతులు మారిపోతాయి. మరి చూడండి, మన యాకోబులాగా మనం కూడా జీవించాలంటే మరి ఎన్నో ఉపమానాలు చెప్పారు మన ప్రభు అయిన వారు నికోడెమస్ దగ్గర నుంచి. చూడండి, ఎలీషా ఎంత అండి, ఆయన పెద్ద వ్యవసాయదారు, 220 ఎకరాలు భూమి ఆయన. మరి చూడండి, ఆయన జీవితం మారిపోయింది. మరి ఎంతో మందికి రాజులకు ప్రవర్తగా వచ్చాడు. మనం ఈరోజు ఉందాం, మన హృదయం ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రార్థన ఎలా ఉంది, మనం ఎన్ని కూడా పరీక్షించుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుని మరి ముగించుకుందామండి. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం అందు ప్రభువా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మీ నామమును హెచ్చించేటువంటి కొన్ని మాటలు మరి మీ యొక్క బిడ్డలకు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం మన హృదయాల్లో మరి పనిచేయనట్టుగా సహాయం చేయండి ప్రభువా. మరి యాకోబు వలె మా జీవితాలను, మా హృదయాలను మీ తట్టు తిప్పినట్టుగా, మా ప్రార్థన విధానాలను మీ తట్టు తిప్పినట్టుగా, అన్నిటిలోనూ నాయనా మరి మా బ్రతుకులు మారునట్లుగా మరి సహాయం చేయమని మరి రానున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. కొన్ని మాటలు దేవుడు దీవించును గాక.